హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు వన్ డే తెలుగు. నేను శ్రీనివాస్. T20 వరల్డ్ కప్ నాకౌట్ సమరం మొదలైన వేళ భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య జరగనున్న సెమీఫైనల్ పోరుపై క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ముంబైలోని వాంఖండే స్టేడియంలో గురువారం జరగనున్న ఈ మ్యాచ్లో టీమిండియా గెలవాలంటే సూర్యకుమార్ యాదవ్ లేదా అభిషేక్ శర్మ కంటే మరో ఇద్దరు ఆటగాళ్లు అత్యంత కీలకమని అభిప్రాయపడ్డారు. భారత బౌలింగ్ అస్త్రం జస్ప్రీత్ బుమ్రా గురించి సునీల్ గవాస్కర్ గొప్పగా చెప్పుకొచ్చాడు. బుమ్రాను రీడ్ చేయడం బ్యాటర్లకు ఒక అంతుచిక్కని మిస్టరీ అని అన్నారు. అందుకే అతను అన్ని ఫార్మాట్లలో అత్యంత ప్రమాదకరమైన బౌలర్గా మారాడని విశ్లేషించారు. సెమీఫైనల్ మ్యాచ్లో బుమ్రా పవర్ ప్లేలో కనీసం 2 ఓవర్లు బౌలింగ్ చేయాలని సునీల్ గవాస్కర్ సూచించాడు. జోస్ బట్లర్, ఫిల్ సాల్ట్, హ్యారీ బ్రూక్ వంటి వినాశకరమైన బ్యాటర్లు క్రీజులో నిలదొక్కుకోక ముందే బుమ్రా తన పదునైన బంతులతో వారిని అవుట్ చేస్తే ఇంగ్లాండ్ బ్యాటింగ్ లైనప్ కుప్పకూడడం ఖాయమన్నాడు. బ్యాటింగ్ విభాగంలో యంగ్ సెన్సేషన్ తిలక్ వర్మపై గవాస్కర్ ప్రశంసల వర్షం కురిపించాడు. తిలక్ వర్మ ఒక తెలివైన క్రికెటర్ అని, మైదానంలో పరిస్థితిని బట్టి తన ఆటను మార్చుకోగల సామర్థ్యం అతనికి ఉందని కొనియాడారు. మొదట 3వ స్థానంలో బ్యాటింగ్ చేసిన తిలక్ సంజు శాంసన్ జట్టులోకి వచ్చాక 5 లేదా 6వ స్థానానికి మారినప్పటికీ తన విలువైన సహకారాన్ని అందిస్తున్నాడని గుర్తు చేశాడు. ముఖ్యంగా వెస్టిండీస్తో జరిగిన కీలక మ్యాచ్లో సంజుపై ఒత్తిడి పడకుండా తిలక్ ఆడిన తీరు భారత్కు పెద్ద ప్లస్ పాయింట్ అని గవాస్కర్ విశ్లేషించాడు. ఇంగ్లాండ్ జట్టులో ఐపీఎల్ ఆడిన అనుభవం ఉన్న ఆటగాళ్లు ఎక్కువ మంది ఉన్నారని, భారత్లోని వాంఖండే వంటి స్టేడియాల్లో ఒత్తిడిని ఎలా జయించాలో వారికి బాగా తెలుసునని గవాస్కర్ హెచ్చరించాడు. ముఖ్యంగా ఇంగ్లాండ్ కెప్టెన్ జోస్ బట్లర్ ప్రస్తుతం సరైన ఫామ్లో లేనప్పటికీ ఏ క్షణంలోనైనా విరుచుకుపడే ప్రమాదం ఉందని హెచ్చరించారు. బట్లర్ ఒకసారి కుదురుకుంటే అభిషేక్ శర్మలాగా విధ్వంసం సృష్టించగలడని, అందుకే అతని వికెట్ను ఆరంభంలోనే తీయడం భారత్కు ఎంతో అవసరమని ఆయన అభిప్రాయపడ్డాడు.